సినిమాకి సాయి పల్లవి మైనసా? రావణుడి క్యారెక్టర్కి గడ్డం ఎందుకు పెట్టారు? నితీష్ తివారీ కంటే ఓం రౌత్ బాగా తీశాడా? అసలు ఈ సినిమాకి ఇంత బడ్జెట్ ఎందుకు? ఆర్టిస్టుల రెమ్యూనరేషన్కే సినిమా బడ్జెట్ సరిపోతే గ్రాఫిక్స్కి విజువల్ ఎఫెక్ట్స్కి ఏం ఖర్చు పెట్టుంటారు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రామాయణ సినిమా ట్రైలర్ ఒకటి వచ్చింది. అది నేను కూడా చూశాను, బాగుంది అనిపించింది. యాక్చువల్గా అసలు నేను ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవాలి. ఎందుకంటే రామాయణ కథ అనేది మనందరి మెదడులో నిత్యం మెలిగేటువంటి ఆలోచన. మనం ఏ మాట మాట్లాడుకున్నా ఏ సందర్భంలో అయినా రామాయణం గురించి ఒక అంశాన్ని ఖచ్చితంగా భారతం గురించి కూడా మాట్లాడుకుంటాం అనుకోండి, కానీ రామాయణం అనేది ప్రతి ఒక్కరి హృదయాల్లో, భారతీయుల్లో, ప్రత్యేకించి హిందువుల్లో, అంతకంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళది ఖచ్చితంగా ఉంటుంది. తెలుగు వాళ్ళు అని ఎందుకన్నానంటే, శ్రీరాముడు క్యారెక్టర్ ఎన్టీ రామారావు గారు చేస్తే మైండ్లో నుంచి ఆ ఆలోచన పక్కకు పోదు. మన తాతలు ఎన్టీఆర్ గారిని రాముడు రూపంలో చూశారు, వాళ్లే మనకు ఆ విషయాన్ని చెప్పి. అప్పటి సినిమాలను ఇప్పుడు మనం చూస్తున్నాం కలర్లో. ఎన్టీ రామారావు గారు అంటే మొదటగా గుర్తొచ్చే రూపం శ్రీకృష్ణుడు అయితే, ఆ తర్వాత అంతలా గుర్తుండిపోయే రూపం శ్రీరాముడు. ఆయన చేసిన ఆ క్యారెక్టర్ అందరికీ బాగా నచ్చింది. అందుకని శ్రీరాముడితో, రామాయణంతో తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత శ్రీరాముడి పాత్రని అంతలాగా చూపించిన వ్యక్తి ఆర్టిస్టులు ఎవరూ కనిపించారు. తక్కువ. సుమన్ గారు ఏదన్నా శ్రీరామదాసు లాంటి సినిమాల్లో తక్కువ టైం గెస్ట్ క్యారెక్టర్ చేసిన, బాగుంది అనిపించిన, ఫుల్ లెంత్ శ్రీరాముడు క్యారెక్టర్ చేసి మెప్పించిన ఆర్టిస్ట్ కనిపించలేదు. ఆ లోటు ఉండనే ఉంది ఎప్పుడు. అయితే ఈ రామాయణ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. రామాయణం గురించి అందరికీ తెలుసు. రావణాసురుడు విలన్, రాముడు హీరో. మన మాటల్లో చెప్పాలంటే సీతమ్మ తల్లి హీరోయిన్. శ్రీరాముడు రావణాసురుడి మీద జయించి అతన్ని హతమార్చి సీతమ్మ వారిని తీసుకొస్తాడు. ఇది అందరికీ తెలిసిన స్టోరీ. మనం నెక్స్ట్ ఏమవుతుంది అని ఆసక్తిగా ఎదురు చూసేటువంటి సన్నివేశం అయితే ఉండదు. మరి ఇంకా మనం ఎదురు చూసేది దేనికోసం? విజువల్ ఎఫెక్ట్స్ కోసం. మేబీ కొంతమందిలో ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఈ ఎఫెక్ట్ బాగుంది, సూపర్ తీసాడు, అసలు జటాయువు ఎంట్రీ అసలు అదిరిపోయింది, హనుమాన్ ఎంట్రీ సూపర్ ఉంది అని చెప్పి మాట్లాడుకునేవాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. కానీ ఎమోషన్ కోసం వెయిట్ చేసే ఆడియన్స్ 99% ఉంటారు. ఎందుకంటే రామాయణం అంటే ఎమోషన్. దశరథుడి మాట కోసం రాములు వారిని అరణ్యవాసానికి పంపించిన సిచ్యువేషన్ కానీ, ఆ తర్వాత సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించినప్పుడు శ్రీరాముడు పడే ఆవేదన కానీ, సీతమ్మ వారు లక్ష్మణుణ్ణి అన్నయ్యని వెతకడానికి వెళ్ళమని చెప్పినప్పుడు లక్ష్మణుడి మీద నింద వేసినప్పుడు లక్ష్మణుడు పడేటువంటి బాధ కానీ, ఒక్కడే రావణ లంకను ఎదిరించడానికి శక్తి ఉన్నా వానర సైన్యం సపోర్ట్ తీసుకునేటువంటి సీన్స్ కానీ రామాయణంలో ఏది లేదు. ప్రేమ, వాత్సల్యం, కరుణ, దయ, తండ్రి మాట గౌరవించేటువంటి వ్యక్తి, భార్య కోసం రాక్షసుని చంపినటువంటి వ్యక్తి, భర్త మాట కోసం అగ్ని పరీక్ష చేసినటువంటి సాధ్వి, భక్తితో రావణ లంకను తగలెట్టినటువంటి హనుమాన్ కానీ, చెడుని చెడుతోనే జయించాలి అని చెప్పి వాలిని చెట్టుచాటు నుంచి కొట్టిన రాముడు కానీ, ఇలాంటి అనేక అంశాలు ఎమోషన్తోనే క్యారీ చేయగలం. ఇలా విజువల్స్తో ఎంతవరకు క్యారీ చేయగలం? అన్నిటికంటే ముఖ్యంగా యశ్ గడ్డం పెంచడం. రావణాసురుడికి గడ్డం ఏంటండి? సరే, కొంతమందికి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చింది, బాగా ఓరమాస్ క్యారెక్టర్ రావణాసురుడు అంటే ఊహించేసుకుంటారు. రావణాసురుడు ఓరమాస్ క్యారెక్టర్ కాదు. ఆయన ఒక బ్రాహ్మణుడు, ఆయన చేయాల్సినటువంటి కార్యాలన్నీ చేశాడు, సకల విద్యా సారంగతుడు. ఆయన లాంటి ఒక వ్యక్తి ఇలా ఈ కాలానికి తగినటువంటి ఆడియన్స్ని మెప్పించడం కోసం ఈ కాలంలో సాధారణ సినిమాలో విలన్స్ ఎలా ఉంటారో అలా చూపిద్దామనే ప్రయత్నం డైరెక్టర్ చేయడం నాకెందుకో సరైనటువంటి విధానం అనిపించింది. ఆదిపురుష్ తీసిన ఓం రౌత్ కూడా సినిమాను అలానే చెడగొట్టు. అతను ఇతని కంటే బెటర్ అని మనం అనుకోలేము. అది మరీ ఇక రామాయణాన్ని అవమానించినట్టుగా ఉంది. ఇందులో కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యారీ చేయగలిగి, కాకపోతే బడ్జెట్ మరీ 4,000 కోట్ల, టూ మచ్ బడ్జెట్. హీరోల రెమ్యూనరేషన్కే బడ్జెట్ అంత సరి. అలానే సీతమ్మ తల్లి క్యారెక్టర్ చేసినటువంటి సాయి పల్లవి సూట్ అవ్వలేదని చాలా మంది అంటారు. సూట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, సాయి పల్లవికి ఎప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్ ఏం మారదు, సేమ్ ఎక్స్ప్రెషన్. నవరసాలకే ఒకటే ఎక్స్ప్రెషన్. సో అలాంటప్పుడు ఆమె ఎలా క్యారీ చేయగలుగుతుంది? టు బి ఫ్రాంక్, నాకైతే సీతమ్మ తల్లి క్యారెక్టర్ సాయి పల్లవి సూట్ అవ్వలేదేమో అనుకో. కొంతమంది ఏమంటారంటే, నువ్వు భలే జడ్జ్ చేస్తున్నావులే, అక్కడ ప్రొడ్యూసర్లు కోట్ల డబ్బులు పెట్టి డైరెక్టర్ సినిమా తీస్తే జడ్జ్ చేస్తావు నువ్వు అని అంటారు. నేను జడ్జ్ చేయట్లేదు రా భయ్, వినండి నా మాట. నేను జస్ట్ నా ఒపీనియనే చెప్పు. జడ్జ్ చేయడానికి మనం ఎవరు? ఆడియన్స్ అంతా కలిసి సినిమాని హిట్ చేయాలో ఫ్లాప్ చేయాలో డిసైడ్. యాజ్ ఏ ఆడియన్గా నేను కూడా నా ఒపీనియన్ చెప్పు. వేల మంది ఆడియన్స్ కలిస్తే జడ్జిమెంట్, ఒక్కడే చెప్తే ఒపీనియన్. సో అలా ఈ సినిమాలో కొన్ని మైనస్లు. రణబీర్ కపూర్, ఆయన శ్రీరాముడు క్యారెక్టర్కి ఆయన్ని సెలెక్ట్ చేయడానికి మేబీ ఆయన లుకింగ్స్ అయ్యి ఉంటాయి.
సాఫ్ట్ లుకింగ్స్ ఉన్నాయని అలా సెలెక్ట్ చేశారు. రణబీర్ కపూర్ విషయంలో శ్రీరాముడు క్యారెక్టర్ మీద నీ ఒపీనియన్ ఏంటని అడిగితే 50-50 ఛాన్సెస్. కొన్ని సందర్భాల్లో ఆయన మ్యాచ్ అయ్యాడు, కొన్ని సందర్భాల్లో మ్యాచ్ అవ్వదు. ఇకపోతే విజువల్ ఎఫెక్ట్స్ కి కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల ఏంటో అతికించినట్టుగా అంతేం అనిపించలేదు. ముఖ్యంగా సినిమాలో మనకి రామాయణ సినిమాలో కావాల్సింది ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్, కోట్ల రూపాయలు పెట్టేసినటువంటి సెట్లు, లేదంటే భారీ యాక్షన్ సన్నివేశాలు, ఇవి కాదు. రామాయణం అంటే ఎమోషన్. ఆ రామాయణం గురించి చిన్నప్పుడు మన తాత నాయనమ్మ చెబుతున్నప్పుడు మనం ఎంతలా ఫీల్ అయ్యాము, ఆ క్యారెక్టర్స్ని ఎలా మనం మైండ్లో విజువలైజ్ చేసుకోగలిగాము, మన ఊహ ఎలా ఉందో అది ఎంతో కొంత మన పాత సినిమాలో 90s సినిమాలో చూపించగలిగారు. మనం అప్పుడు ఆ సినిమా చూడకపోయినా మనకు అర్థమయ్యేది. శ్రీరాముడు ఇలా ఉంటాడు, ఇలా నడుస్తాడు, ఆయన ఆహార్యం ఎలా ఉంటుంది, ఆయన మాట ఎలా ఉంటుంది, ఆయన బాణం ఎలా పట్టుకుంటాడు, గుర్రపు స్వారీ ఇలా చేస్తాడు, సీతమ్మ వారి గురించి ఎలా ఆలోచిస్తాడు, ఆంజనేయుడికి ఇలా గురువులా ఉంటాడు అని మనం కొంత ఊహించుకుంటూ ఉంటాం. హనుమంతుడు అనగానే ఆయన గదను పట్టుకుంటాడు, ఇలా గాలిలో వెళుతూ ఉంటాడు, వాయుపుత్రుడు అంటారు కదా. అలానే ఓ కొండని సంజీవని కోసం కొండని తీసుకొని చేతి మీద పెట్టుకొని వస్తాడు. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, వాటిని క్యారీ చేయాలి. అప్పుడు మాత్రమే రామాయణం కానీ భారతం కానీ ఏవైనా మన ఇతిహాస గాథలు అవి ఖచ్చితంగా జనాల మైండ్లోకి వెళ్ళాలి. ఎమోషన్తో తప్ప విజువల్స్తోనో బడ్జెట్తోనో భారీ సెట్స్తోనో యాక్షన్ సన్నివేశాలతోనో మీరు తీసుకెళ్ళలేరు అనేది నా అభిప్రాయం. మరి ఈ రామాయణం ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది, మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. మనం చెప్పినటువంటి మెయిన్ మైనస్ పాయింట్ల మీద మీకు అలా అనిపించిందా లేదా, మీ అభిప్రాయం తెలుసుకోవాలని నేను అనుకుంటాను. తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. స్టార్టింగ్లో లైక్ చేయడం మర్చిపోతే ఇప్పుడు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియో.